హలో ఆల్, నేను మీ వెంకీ ప్రేమ అలియాస్ లవ్ గురు. ఫిబ్రవరి 14 ఇస్ స్పెషల్ వీడియో ఫర్ ఆల్. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుంది. కొన్ని కథలు పెళ్లితో ముగుస్తాయి, మరికొన్ని జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. కానీ ఏ కథ అయినా సరే అందులో నిజాయితీ ఉంటే అది ఎప్పటికీ అమరమే. ప్రేమ ఎన్నో ఒడిదుడుకులను దాటి ఒక అందమైన గమ్యానికి చేరుతుంది. ప్రేమ అంటే కేవలం ఒకరిని గెలవడం మాత్రమే కాదు, ఒకరి కోసం మనల్ని మనం మార్చుకోవడం కూడా. ఈ వ్యాలంటైన్స్ డే నాడు కేవలం బహుమతి మాత్రమే కాదు, మీ తోడికి కొంచెం సమయాన్ని, మరికొంత నమ్మకాన్ని బహుమతిగా ఇవ్వండి. ఎందుకంటే వస్తువులు బాధపడతాయి, కానీ మనసుతో పంచుకున్న ప్రేమ ఎప్పటికీ కొత్తగానే ఉంటుంది. ఇక్కడ నా ఉద్దేశం కేవలం వ్యాలంటైన్స్ డే గురించి మాత్రమే చెప్పటం కాదు. మనము ఇక్కడ సంతోషంగా జీవిస్తున్నామంటే మన దేశ సరిహద్దుల్లో ఎంతోమంది జవాన్లు వారి ప్రాణాలను సైతం పణంగా పెట్టి మరీ మనల్ని కాపాడుతున్నారు. జమ్మూ అండ్ శ్రీనగర్ హైవేపై జరిగిన ఆ భారీ పేలుడు ఒక్క క్షణంలోనే 40 మంది సిఆర్పిఎఫ్ జవానులు అమరులయ్యారు. అది కేవలం కాశ్మీర్లో జరిగిన సంఘటన కాదు, ప్రతి భారతీయుడి గుండెల్లో మారుమోగిన రక్తపు రోజు. ఒక అమ్మకు తన కొడుకు తిరిగి రాడు, ఒక భార్యకు తన భర్త నవ్వు ఇక వినిపించదు, ఒక చిన్నారికి తన తండ్రి భుజాలు ఇక దొరకవు అని పూర్తిగా అర్థమైన రోజు. అసలు ప్రేమ అంటే ఏమిటి? ఒకరిని చూసి ఇష్టపడడమా, లేక ప్రేమించిన వాళ్ళ కోసం ప్రాణాలు ఇవ్వడమా? అవసరమైతే దేశం కోసం ప్రాణాలు సైతం అర్పించడం కూడా ప్రేమే అవుతుంది. ఈరోజు మనం శాసిస్తున్న ప్రతి గాలి వాళ్ళ త్యాగానికి రుణపడి ఉంది. ప్రేమ అంటే కేవలం ఇద్దరు కలయిక కాదు. ప్రేమ అనేది ఒక నిరీక్షణ, ఒక తీపి జ్ఞాపకం. ప్రేమ అంటే భాషకు అందని తీయని భావం. అర్థం చేసుకోగలిగితే మౌనంలో కూడా వినిపించే ఒక రాగం. మన ఈ జవాన్ల త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ మన ప్రేమను మరింత అర్థవంతంగా మార్చుకుందాం. ఇలాంటి మరెన్నో కథలతో మళ్ళీ మీతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ కీప్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.